హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు మంచి స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇక్కడ భార్యాభర్తల గురించి చాలా బాగుంటుంది ఇక్కడ స్టోరీ. ప్రతి ఒక్కరు కూడా భార్యాభర్తలు కొంచెం ఆలోచించి ఉండాలని ఈ కథ ద్వారా మనం కూడా కొంచెము అర్థం చేసుకోవాలని నేనైతే అనుకుంటున్నానండి. ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు రోజు కొట్టుకుంటూ తిట్టుకుంటూ బద్ధశత్రులాగా తయారవుతారండి. ఒకరంటే ఒకరికి ద్వేషము పగ బాగా పెంచుకుంటారు. ఇద్దరు కూడా వేరు వేరు చోట్లు ఒకరోజు బాబా దగ్గరికి వెళ్ళి తమ గోడుని ఈ విధంగా మొదలుపెట్టుకుంటారండి. ఒకరోజు భర్త ఒక బాబా దగ్గరికి వెళ్ళి, స్వామి నా భార్యతో నేను విసిగిపోయాను, తన్ని చంపేయాలంత కోపం వస్తుంది నాకు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నాకు ఏదన్నా సలహా ఇవ్వండి అని మొరపెట్టుకుంటాడండి. అయితే అప్పుడు ఆ బాబా ఆలోచించి ఈ విధంగా చెప్తాడు, నాయన నీ భార్య 2 నెలల తర్వాత తనంతట తానే చనిపోబోతుంది, నువ్వేమీ చేయక్కర్లేదు అని చెప్తాడండి. అప్పుడు భర్త కొంచెం బాధతోటి అక్కడి నుంచి వెళ్ళిపోతాడండి. తర్వాత మరుసటి రోజు భార్య కూడా బాబా దగ్గరికి వెళ్ళి, స్వామి నా భర్తతో నేను విసిగిపోయాను, నరకం చూపిస్తున్నాడు, బాధ తట్టుకోలేకపోతున్నాను, ఆయన్ని వదిలించుకోవాలనుకుంటున్నాను, నాకు ఏదైనా మందు ఉంటే ఇవ్వండి స్వామి అని చెప్తుందండి. అప్పుడు ఆ బాబా 30 రోజులు కఠినంగా పాటించాలమ్మా, ఎవరికీ తెలియకూడదు ఇది ఒక మూలిక ఇస్తాను, నీ భర్త భోజనం చేసే దాంట్లో 2 చుక్కలు వేసి ప్రేమతో కొద్దిగా తినిపించు, 30 రోజుల తర్వాత నువ్వు అనుకున్నది జరుగుతుంది అని చెప్తాడండి. అప్పుడు భార్య సంతోషంగా వెళ్ళిపోతుంది. 30 రోజులు గడవక ముందే తన భర్త ఒక బాబా దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తాడండి, స్వామి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నా భార్య చాలా మంచిదండి, నా భార్యని నేను రక్షించుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు బాబా ఈ విధంగా చెప్తాడు, అంటే నీ భార్య చనిపోతుందని నువ్వు అనుకొని ఉన్నన్ని రోజులు కొద్దిపాటి ప్రేమని నువ్వు పంచినావు, అందుకే ఆ ప్రేమతో నీ భార్యలో మార్పు అనేది వచ్చింది, కాబట్టి నీలో ఈ మార్పు కోసమే నేను అబద్ధం చెప్పాను, నీ భార్యకి ఏమీ కాదు, వెళ్ళు నాయన, భార్యతో సంతోషంగా ఉండు అని దీవించేసి పంపించేస్తాడండి. తర్వాత మరుసటి రోజు భార్య కూడా బాబా దగ్గరికి వచ్చి, స్వామి నన్ను క్షమించండి, నా భర్తని నేను చంపాలనుకున్నాను, నేను వదిలించుకోవాలనుకున్నాను, కానీ నా భర్త భోజనం చేసే దాంట్లో విషం పెట్టి చంపాలనుకున్నాను, నన్ను క్షమించండి, నా భర్త పూర్తిగా మారిపోయిండు, నన్ను ప్రేమగా చూసుకుంటుండు, ఆయనలో చాలా మార్పు వచ్చింది అని బాబాతోటి చెబుతుంది. అప్పుడు బాబా, పిచ్చి తల్లి, నేను ఇచ్చిన మూలిక వల్ల కాదు నీ భర్త మారింది, నువ్వు చూపించిన ప్రేమ వల్ల నీ భర్త మారిండు, నేను ఇచ్చింది ఉట్టి నూనె, అది మూలిక కాదు, విషమేమి కాదు, నీలో మార్పు కోసమే నేను ఇది ఇచ్చాను, కాబట్టి భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావాలే కానీ చంపుకునే అంత అభిప్రాయ భేదాలు రాకూడదమ్మా, సంసారం అన్నాక సర్దుకుపోవాలి అని చెప్పి ఆమెను అక్కడి నుంచి పంపిస్తాడండి. నిజమే కదా అండి, నిజంగా భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ చంపుకునే అంత ఉండకూడదండి. ఇప్పుడున్న సమాజంలో క్షణిక ఆవేశంలో అడ్డున్నారని ఒకరిని చంపుకుంటూ పోతున్నారండి. ఒకవేళ సమస్య కనుక ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే సమస్య అనేది సాల్వ్ అవుద్దండి. ఫేస్ చేయాలండి, ఏదైనా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తేనే తెలుస్తుంది, కానీ చంపుకుంటే ఏమీ రాదు కదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆలోచిస్తారని, అంటే అభిప్రాయ భేదాలు ఉండాలి కానీ చంపుకునేంత ఉండకూడదు కదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి సర్దుకుంటూ ఓపికతోటి ముందుకు సాగుతారని కోరుకుంటున్నానండి.